నేను నిఖిల్కి ప్రేరణకి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు వచ్చే మ్యాక్సిమం మెసేజ్లు తెలుగు అనువండి, తెలుగు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తలేవని. అన్నా ఫస్ట్ వారాలలో ఎలిమినేట్ అయిన వాళ్ళంతా తెలుగు వాళ్ళే, మరి ఎక్కడ పోయిరన్నా మీ సపోర్ట్ ఏడపోయింది, ఎవరు కోటేసిర్రు, ఎందుకు అదంతా జరిగింది, ఇప్పుడు ఎందుకు వస్తుందన్న? ఏదైనా మంచి మంచి అకేషన్లు ఉన్నప్పుడేమో వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అని మాట్లాడతాం. ఇట్లాంటి స్టేట్కి దీనికి సంబంధించినవి వచ్చేసరికి మాత్రం నా రాష్ట్రము, నా దేశము, నా కులము, లేకపోతే నా ప్రాంతముడు, నా ఊరుడు అని చెప్పేసి సపరేట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అన్న ఒకటి గుర్తుపెట్టుకోరి, అన్ని పెద్ద పెద్ద మాటలు తెలుగు వాళ్ళు అందరిని యాక్సెప్ట్ చేస్తారన్న. అది మాత్రం మనకున్న గొప్ప గుణం. అందుకే తెలుగు సినిమాలల్లో అదర్ లాంగ్వేజ్ యాక్టర్లు చాలామంది పనిచేస్తూ ఉంటారు. ప్రౌడ్ టు బి తెలుగు పర్సన్ అన్న, అది మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతా. దిస్ ఈజ్ జస్ట్ ఎ గేమ్ అన్న. గేమ్లో అవన్నీ తీసుకురాకురి. బెస్ట్ ఎవడాడితే వాడు గెలవని. నేను నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయమని నేను అనను. మీకు నచ్చిన వాళ్ళని చేసుకోండి, ఎవడు మంచిగా ఆడితే వాడే గెలవనన్న. గేమ్ని గేమ్ లెక్క చూడరి, అదొకటే నా కైండ్ రిక్వెస్ట్. ఎస్ఆర్ఎస్ టీమ్ ఓనర్ ఎవరన్నా తెలుగోడా? కానీ మనం ఎందుకు ఓన్ చేసుకున్నాం? కేన్ మనోడా, కేన్ మామ అని పిలుస్తూ ఉంటాం. మనం ఎందుకు ఓన్ చేసుకున్నాం? మన టీంకి ఆడుతున్నారు కాబట్టి మనం వాళ్ళని ఓన్ చేసుకున్నాం. వాళ్ళు కూడా పాపం తెలుగు సీరియల్ చేసే తెలుగులోకి వచ్చారు. ఎవ్వరు మంచిగా ఆడితే వాడు గెలవని అన్న. కానీ ఇట్లాంటి మాత్రం దయచేసి మీరు మీకు అనిపించినా నాకు మాత్రం చెప్పకండి. ఎందుకంటే నాకు కొంచెం నేను చాలా వెరీ స్టాండర్డ్గా ఉన్నా. తెలుగు వాళ్ళు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. మంచోడే గెలుస్తాడు, తెలుగు వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్నే గెలిపిస్తారని నేను మాత్రం నమ్ముతున్నా. అంతే. ప్రేరణ, ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, క్యూటెస్ట్ అండ్ హానెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్. నీకు పర్సనల్ లైఫ్ ఏందో తెలుసు, గేమ్ ఏందో తెలుసు, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు. సో నువ్వు ఇట్లా డల్గా ఉండడం నాకు కాదురా, నీ ఫ్యాన్స్కి కూడా ఎవరికి నచ్చట్లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ నీతో పాటు బడ్డీగా నేను గేమ్లకు ఎంటర్ అయినా అని. గైస్ ఒక్కటి చెప్తున్నా, ఈ వీడియో తనకు రీచ్ కాదు కానీ మీకోసం చెప్తున్నా. ఇదంతా పట్టించుకోకరి, ఆమె మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది. షీఈ్ అ ఫైటర్. మళ్ళా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు అని చెప్పి నువ్వు లోపలోటి బయటోటి మాట్లాడింది అనుకో, అప్పుడు నువ్వు ఫేక్ ఉన్నావు, జెన్యున్గా లేవంటారు. సో అనేటోడు ఎట్లనైనా అంటాడు. మీరు ఏం పట్టించుకోకుండా ఆ పిల్లని సపోర్ట్ చేయండి. నాతో పాటు మీరు కూడా. ఆమెకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, వినే క్వాలిటీస్. బడే కమాన్ కంబ్యాక్ స్ట్రాంగ్ బడ్డీ, అట్లా డల్గా ఉండకు, నచ్చట్లేదు. అండ్ ప్రేరణ మై బడ్డీ, తను గెలిస్తే నేను గెలిచినట్టే. షీఈ్ అ ఫైటర్. తను ఎన్ని అన్నా చెప్పు, నువ్వు ఇటు తిని ఇటు వదిలేస్తుంది. తనకు గేమ్ ఈజ్ గేమ్ అంతే. సో అట్లాంటి కంటెస్టెంట్ గెలిస్తే చాలా బాగుంటుంది. అండ్ నబీల్, వాడికి అంటే వాడు ఆడే హానెస్ట్ గేమ్కి నబీల్ అంటే వాళ్ళు ఇష్టపడేటోళ్ళు చాలా మంది అయిపోయారు. సో దట్స్ అవ్. అంటే ఇప్పుడు నిఖిల్ ప్రేరణ కొందరికి తెలుసు. అట్లీస్ట్ నబీల్ యూట్యూబ్ వరకే పరిమితం ఉండే, బట్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ మనకి వైడ్ ఎక్స్పోజర్ వచ్చింది. అట్లాంటి కంటెస్టెంట్లు వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా నాకు చూడాలన్నది. అండ్ వాళ్ళ ఫాలోవర్స్కి చెప్పేది, దయచేసి వాళ్ళను తిడుతున్న వాళ్ళని ట్రోల్ చేయడం పక్కన పెట్టి ఇలా ముగ్గురిని సపోర్ట్ చేస్తూ వెళ్తూ ఉండండి. వాళ్ళు ఎవరో గెలవాలి, వీళ్ళు గెలిస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నా. మీరు కోరుకుంటే రీల్ షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.